హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండి, పచ్చడే కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సేమ్ మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగా. ఇది వాక్కాయలండి. మీకు తెలుసా ఇవి వాక్కాయలని? చాలా పుల్లగా ఉంటాయి, హెల్త్కి అయితే చాలా 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 మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి తినలేము. ఒక రాగా ఇట్లా డైరెక్ట్ మనం ఒక్క కాయ తింటేనే చాలా పులుపు అనిపిస్తుంది. వాటితోటి మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటే 6 months వరకు స్టోరేజ్ ఉంటుందండి. దీన్ని మనం డైలీ తింటుండడం వల్ల విటమిన్ సి మన బాడీకి అందుతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇలా వాక్కాయలను తీసుకొని వీటిని నీట్గా కడిగేసి తర్వాత వీటిని వాటర్ అనేది లేకుండా, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఓకేనా? ఈ వాక్కాయలండి, ఇదిగోండి నేను అన్నీ తర్వాత వీటిని ఆరబెట్టుకున్న వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇందులో ఇలా గింజలు ఉంటాయి. వీటిని కంప్లీట్గా ఇలా బయటకు తీసేయాలి. ఎందుకంటే గింజలు వేయడం వల్ల చాలా వగరుగా ఉంటుంది, పచ్చడి టేస్ట్ మారిపోతుంది. గింజ తీసేసి ఇలా హాఫ్గా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవడం. ఓకేనా? ఇప్పుడు చూడండి పచ్చడి ఎలా చేయాలో. వాక్కాయలు ఉన్నాయి కదా, కప్ ఇదిగోండి టీ కప్ తీసుకున్నాను. మంచిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది, తడి ఉంటుంది కాబట్టి. ఇవ్వండి ఒకటి, రెండు. కొంచెం మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తుంది, గట్టిగా లేవు ముక్కలు అనిపిస్తే కాయని పక్కన పెట్టేసేయండి. లేకపోతే ఆ ఒక్క కాయ వల్ల పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. 3 cups ఉంది కదా, ఇది 3 cups ఉందండి ముక్కలన్నీను. మనం అందులో మెంతి పొడి అండి, మెంతి పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి, ఇది టేస్ట్ని ఇస్తుంది అనమాట. స్పూన్లో కొంచెమే, హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఇది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆవపిండి అండి. ఈ ఆవపిండి వేయడం వల్ల పచ్చడి గుజ్జు అనేది వస్తుంది అనమాట. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఓకేనా? టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్. ఓకే. నెక్స్ట్ కారం వల్ల మనకి టేస్ట్ ఉంటుంది, ప్లస్ కంప్లీట్గా మనకి గ్రేవీ అనేది అవుతుంది కాబట్టి మీకు ఎంత కారం కావాలి దాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి 1 కప్పు. నేను 2 cups వేస్తున్నాను. ఈ వీటితోటి మనకి చెర్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తారు. చూసారా? కారం 2 cups వేసాను. ఇవి బేకరీలలో మనకి చెర్రీస్ అవన్నీ వేస్తుంటారు కదా, అవన్నీ వీటితోనే వాడుతుంటారు అనమాట. కానీ మనకి చెర్రీస్ చాలా కంప్లీట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి నమ్మలేము. ఓకే. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి. మనం హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను, అంతే. మనం ఇది కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మళ్ళీ 3rd day మనకి ఆవకాయ కలుపుకుంటాం కదా, 3rd day అలా కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ముక్కలు చాలా పులుపు ఉంటాయి కాబట్టి సాల్ట్ బాగా తీసుకుంటాయి అన్నమాట. తీసుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది తగ్గుతుంది. చూడండి ఇలా కలిపేస్తున్నాం కదా, మొత్తం మిక్స్ అయిపోయేలా కలిపేసుకో. మనం ఒక 6 months స్టోరేజ్ ఉంటుంది, కానీ ఒక్కసారి తినగానే అందరూ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు కాబట్టి అయిపోతుంది. కానీ ఇందులో పచ్చడిలో ప్రాసెస్ అంతా ఏం కష్టం ఉండదండి. గింజలు తీయడం ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మిగతాదంతా మనం ఈజీనే. ఇవి మనం ఆవపిండి, మెంతి పొడి ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి సీజన్ వైజ్లో వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితోటి మనం చక్కగా పచ్చడి పెట్టుకుంటే ఇంట్లో అందరూ తిన్నట్టు ఉంటుంది, ప్లస్ మనకి ఈజీగా అయిపోతుంది, కష్టం అనిపించదు. ఈ పౌడర్స్ అనేవి చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటా అండి, ఎందుకంటే
మనకు ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా, కర్రీ ఎంత బాగున్నా కూడా మనకి పచ్చడి అనేది నోటికి టేస్ట్గా అనిపిస్తుంది. మనం కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మనకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. చూడండి, నేను కంప్లీట్గా 1 కప్ పోస్తున్నాను. ఇదేంటి అంటే జస్ట్ ఇప్పుడు మనకి తడవడానికి అనమాట. ఎంత తడుస్తుందో దాన్ని బట్టి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ తడిచి తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. మనం మొత్తం మిక్స్ చేసేసి కొంతసేపు వదిలేస్తే తర్వాత మళ్ళీ మనం 3rd డే రోజు కలుపుకుంటాం. ఇది నేను పచ్చి ఆయిలే పోసానండి. ఇది ఆంధ్ర స్టైల్లో పచ్చడి అనమాట. తెలంగాణ సైడ్ అయితే అది కూడా వచ్చు. అది మనం ఆయిల్ హీట్ చేసి తాలింపులాగా వేస్తాము. ఇదేమో జస్ట్ ఆంధ్ర స్టైల్లో, ఇది ఆవకాయలాగా. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకోవచ్చు. నేను అవి తర్వాత కలుపుతాను. చూస్తున్నారా, ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి. ఇంకా ఆయిల్ పడుతుంది. మీరు మిక్స్ చేస్తుంటే మీకు అర్థమైపోద్దండి. చూసారా, ఇంకొక 1/2 కప్ కన్నా ఎక్కువ వేసాను నేను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉండలు అయిపోతుంది అనమాట, బాల్స్ లాగా. అలా అవ్వకూడదు, మిక్స్ అయిపోవాలి మంచిగా. ఎంత బాగా మిక్స్ అయితే పచ్చడి అంత రుచి వస్తుంది. కాబట్టి కొంచెం ఓపికతో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మనకి 3rd డేకి ఆయిల్ పైకి వస్తుంది. చూసారా, మొత్తం కలిసిపోయింది. ఇందులో మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం, ఆయిల్ వేసాం, అంతే. నిల్వ పచ్చడి ఎంత బాగుంటుందో, తింటుంటేనే మనకి చాలా ఎమ్మిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇవి తినాల్సిందే, మళ్ళీ వీటి ప్లేస్లో ఇంకా రీప్లేస్గా వేరే రాలేవు, అంత బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. ఇది 3rd డేకి మనం మళ్ళీ కదపాలి. అప్పటి వరకు మనం దీన్ని టచ్ చేయకూడదు. ఇలా అనేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆయిల్ అనేది పైకి రావడం వల్ల మీకు పచ్చడి అనేది ఏమవుతుందంటే పాడవకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఇలా మంచిగా మనం నీట్గా దీన్ని సెట్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. పర్ఫెక్ట్ వచ్చింది కదా. చూసారా, వాక్కాయ నిల్వ పచ్చడి. ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. వాక్కాయ నిల్వ పచ్చడి చాలా బాగా వచ్చిందండి. మీరు ఈ ప్రాసెస్ మొత్తం చూసారు కదా. మీకు కూడా మార్కెట్లో వాక్కాయలు దొరికాయంటే 1 పావు కిలో తెచ్చుకొని అయినా సరే ఇలా చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అన్నమాట. మళ్ళీ మనకి ఎప్పుడు ఈ కర్రీస్తో పాటు మనకి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. మన ఫుడ్లో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు మనం ఇలాంటివి చేసి పెడితే హ్యాపీగా తింటారు. మళ్ళీ ఇలాంటి చట్నీ కావాలని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. ఓకేనా, ఇది బెస్ట్ కాంప్లిమెంట్గా మనకు ఉండిపోతుంది. కాబట్టి ఈ పచ్చడిని కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ఇదిగోండి, మా బాబు కొంచెం అలిగాడు. కృష్ణాష్టమి గెటప్ వద్దంట, అది ప్రాబ్లం. అసలు ఎలా రెడీ అయ్యాడు, ఇంకా వద్దంట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.